राज सेव्यमान पावनांग्रि पंकज. మనుషులకి చావు అంటేనే భయం, కానీ ఆ చావు కూడా భయపడే ఒక దేవుడు ఉన్నాడు అంటే మీరు నమ్ముతారా? ఆయన మెడలో పుత్రేకుల దండ, ఆయన వాహనం ఒక కుక్క, ఆయన పేరు వింటేనే చాలు దుష్ట శక్తులన్నీ పారిపోతాయి. ఆయన పేరే కాలభైరవుడు, కాశీ నగరానికి కేస్ట్ర పాలకుడు. అసలు కాలభైరవుడు ఎవరు? సృష్టి కర్త అయిన బ్రహ్మతలను ఎందుకు నరికిండు? శివుడి అంశ అయినా కూడా కాలభైరవుడు ఎందుకు బిచ్చగాడిలా తిరిగిండు? ఈ వీడియోలో మనం కాలభైరవుడి పూర్తి కథ తెలుసుకుందాం. ఇది కేవలం కథ కాదు, టైం ఇంకా ఈగోకి సంబంధించిన ఒక లెసన్. చివరి వారికి చూడండి. ఈ కథ సృష్టి ఆరంభంలో జరిగింది. ఒకరోజు బ్రహ్మదేవుడు ఇంకా విష్ణుమూర్తి మధ్యలో ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. అసలు ఈ సృష్టిలో ఎవరు గొప్ప, నువ్వా నేనా అని. బ్రహ్మదేవుడు తన సృష్టి కర్త అనే అహంకారంతో నేనే గొప్ప, నేనే సర్వస్వం అని అన్నారు. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఆకాశం నుండి పాతాళం వరకు అంతులేని ఒక అగ్ని స్తంభం పుట్టింది. ఆ స్తంభం నుండి ఒక వాయిస్ వినిపించింది, మీ ఇద్దరిలో ఎవరు ఈ అగ్ని స్తంభం యొక్క అంతు చూస్తారో వాళ్ళే గొప్ప. విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందికి వెళ్ళారు, బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి వెళ్ళారు. విష్ణుమూర్తి రిటర్న్ వచ్చేసి నా వల్ల కాదు, అది అనంతం అని ఒప్పుకున్నారు. కానీ బ్రహ్మ అబద్ధం చెప్పిండు. సాక్ష్యంగా ఇగో ఇది కేతకి పుష్పం అని లాజిక్గా మాట్లాడిండు. అక్కడే అస్సలు కథ మొదలైంది. ఆ అబద్ధం వినంగానే శివుడు బయటికి వచ్చిండు. శివయ్య శాంతి ఉంటే ఎంత మంచిగా ఉంటాడో, కోపం వస్తే అంతే ఉగ్ర రూపంలో మారుతాడు. శివుడి మూడో కన్ను నుండి ఇంకా ఐబ్రో నుండి ఒక భయంకరమైన శక్తి పుట్టింది. బ్లాక్ కలర్ నిప్పుల మండే ఆ కళ్ళు అయిననే కాలభైరవుడు. ఆ టైంలో బ్రహ్మకి 5 తలలుండేవి. భైరవుడు స్ట్రైట్గా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పిన 5th హెడ్ని నరికేసిండు. బ్రహ్మ గౌరవం మొత్తం ముక్కలైపోయింది. కానీ సృష్టికర్త అయిన బ్రహ్మని చంపడం నార్మల్ విషయం అయితే అస్సలు కాదు కదా. అందుకే భైరవుడికి బ్రహ్మత్య పటకం పట్టుకుంది. ఆ నరికిన తల భైరవుడి చేతికి అంటుకోబోయింది. ఎంత ట్రై చేసినా అసలు వదలలేదు. ఇక లాస్ట్కి శివుని దగ్గరికి వెళ్తే శివయ్య భైరవుడితో ఇలా అన్నాడు, నువ్వు ఈ పాపం పోయేవారికి ప్రపంచం అంతా బిచ్చగాడిలా నువ్వు తిరుగుతూనే ఉండాలి. అలా కాలభైరవుడు యుగాల పాటు లోకాలు తిరిగిండు. ఎక్కడున్న బ్రహ్మత్య దోషం ఆయనని వదలలేదు. స్వయంగా దేవుడు ఆయన కర్మ ఫలాలని అనుభవించక తప్పలేదు. చివరికి ఆయన కాశీ నగరానికి చేరుకున్నారు. ఎప్పుడైతే కాశీలో ఆయన అడుగు పెట్టిండో అప్పుడే మిరాకిల్ జరిగింది. కాశీ మహత్యం వల్ల ఆ బ్రహ్మ దోషం సిటీలోకి రాలేకపోయింది. వెంటనే ఆ కాపాలం ఆయన చేతి నుండి కిందికి పడిపోయింది. ఇప్పటికీ కాశీలో ఆ ప్లేస్ని కాపాల మోచన తీర్థం అని పిలుస్తారు. అప్పుడే శివయ్య భైరవుడిని చూసి నువ్వు కాశీలోనే ఉండిపో అని చెప్పిండు. కాశీ వెనుక గొప్ప రహస్యమే ఉంది. కాశీలో చనిపోతే డైరెక్ట్గా మోక్షం వస్తుంది అంటారు కదా, కానీ అక్కడ చనిపోయిన వారి పాపాలు మొత్తం కాలభైరవుడే తీసుకుంటాడు. యముడికి కాశీలో యాక్సెస్ లేదు. భైరవుడే మనం చేసిన పాపాలను భైరవ యాతన ద్వారా ఇక్కడే నాశనం చేసి మనల్ని ప్యూర్గా మారుస్తాడు. కాలభైరవుడి వాహనం కుక్క. దాని మీనింగ్ ఏంటంటే సొసైటీ ఎవరిని అయితే దూరం పెడుతుందో, ఎవరిని అయితే తక్కువగా చూస్తుందో వాళ్ళకి ఆయన తోడుగా ఉంటాడు. లాయల్టీకి సింబల్ అది. ఇంకా ఆయన పేరు కాల అంటే బ్లాక్ అనే అర్థం. అలాగే టైం అని కూడా అర్థం. మనం అందరం టైం ఇంకా డెత్కి భయపడుతూ ఉంటాం, కానీ కాలభైరవుడు ఆ టైంని కంట్రోల్ చేసే శక్తి. ఆయనని పూజిస్తే మనకి ఉన్న మృత్యు భయం పోతుంది. సో ఫ్రెండ్స్, కాలభైరవుడు అంటే భయం కాదు, ఆయన ఒక రక్షణ. మనలో ఉన్న అహంకారం పోవాలన్నా, మనకి ఉన్న భయం పోవాలన్నా ఆయన తోడు ఉండాలి. సో గైస్, ఇది రియల్ స్టోరీ ఆఫ్ కాలభైరవుడు. సో మరి ఇంకెన్నో వీడియోస్ గురించి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇంకా లైక్ చేసుకోవడం మర్చిపోకండి. సో గైస్, పీస్.